సో ఈ వీడియోలో వే టు గెట్ సైబర్ సెక్యూరిటీ లేటెస్ట్ న్యూస్ అండ్ అలర్ట్స్ అనే దానిపైన చూద్దాము. ఇందులో నేను ఒక టాప్ 5 వెబ్సైట్స్ తీసుకున్నాను. అందులో ది హ్యాకర్స్ న్యూస్, డార్క్ రీడింగ్, బ్లీపింగ్ కంప్యూటర్, క్రెబ్స్ ఆన్ సెక్యూరిటీ, సిఎస్ఓ ఆన్లైన్. సో ఇవి టాప్ 5 అనమాట. ఇవి టాప్ 5 ఎలా తీసుకున్నానంటే, ఫస్ట్ ది హ్యాకర్స్ న్యూస్. ఇదేంటంటే ట్రాఫిక్ అండ్ రేటింగ్ని బట్టి ఆ పర్టికులర్ వెబ్సైట్ కానీ, బ్లాగ్ కానీ, ఆ సోషల్ మీడియా పేజ్ కానీ దేని పైన ఫోకస్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి టాప్ 5 ఇచ్చాను అనమాట. ఇంకా టాప్ 10 అయినా చేయొచ్చు, బట్ కాకపోతే ఈ టాప్ 5 తీసుకున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ది హ్యాకర్స్ న్యూస్ .com. ఇది ట్రాఫిక్ అండ్ రేటింగ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే వైడ్లీ అక్నాలెడ్జ్డ్ యాజ్ అ టాప్ న్యూస్ సోర్స్ విత్ అప్రాక్సిమేట్లీ 8 మిలియన్ మంత్లీ రీడర్స్. సో 8 మిలియన్ రీడర్స్ ఉన్నారన్నమాట ఈ వెబ్సైట్స్కి. అండ్ ఓవర్ 4.5 మిలియన్ సోషల్ మీడియా ఫాలోవర్స్. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ప్రతి ఒక్క కంపెనీస్ ఏవైతే ఉంటున్నాయో అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ అక్కడ నుంచి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు అనమాట. సో మంత్లీ రీడర్స్ని బేస్ చేసుకొని, సోషల్ మీడియా ఫాలోవర్స్ని బేస్ చేసుకొని టాప్ 1లో ది హ్యాకర్స్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే లీడింగ్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ వల్నరబిలిటీస్, డాటా బ్రీచెస్ అండ్ గ్లోబల్ సైబర్ థ్రెట్స్. సో లేటెస్ట్గా వచ్చిన వల్నరబిలిటీస్ కానీ, డాటా బ్రీచెస్కి సంబంధించిన న్యూస్ కానీ, అండ్ గ్లోబల్ సైబర్ థ్రెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్సైట్స్ నుంచి మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏంటి అనేది. ది హ్యాకర్స్ న్యూస్ .com ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే వెబ్సైట్ ఎలా ఉంటుంది, #1 ట్రస్టెడ్ సైబర్ సెక్యూరిటీ న్యూస్ ప్లాట్ఫామ్. సో సైబర్ సెక్యూరిటీలో ఉండే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఈ వెబ్సైట్ తెలుసు అనమాట, ఈ హ్యాకర్స్ న్యూస్ అనేది. సో నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను ఇవే వెబ్సైట్స్. అందరూ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో అందరూ మోస్ట్లీ ది హ్యాకర్స్ న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉంటారనమాట. సో దీంట్లో ఏంటంటే హోమ్ పేజ్లో మనకి లేటెస్ట్ డాటా బ్రీచెస్ కానీ, వల్నరబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి అనమాట. సో దాని గురించి సివిఈస్ గురించి ఎక్స్ప్లెనేషన్, ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ మీరు చూస్తే March 20th. సో ఈరోజున్న న్యూస్ అనమాట ఇది. లాంగ్ ఫ్లో CVE 2026-33017. Critical severity flaw impacting Lang flow has come under active exploitation within 20 hours of public disclosure, highlighting the speed at which threat actors weaponize newly published vulnerabilities. సో ఏంటంటే కొత్తగా పబ్లిష్ చేసిన వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో హ్యాకర్స్ ఇమీడియట్గా వాటిని ఆ వల్నరబిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని ఎక్స్ప్లాయిటేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే అప్లికేషన్స్ అప్లోడ్ చేస్తామో ఆ వెరిఫికేషన్ కోసం సంబంధించి మొబైల్ సెక్యూరిటీకి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇలా మొబైల్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇలా లేటెస్ట్ న్యూస్ అనేది మనకి ఇక్కడ హోమ్ పేజ్లో వస్తూ ఉంటుంది. ఇంకా థ్రెట్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి, డార్క్ స్వాడ్ iOSకి సంబంధించింది ఎలా అనమాట, అండ్ వల్నరబిలిటీస్. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా మనకి మెనూస్ ఉన్నప్పటికీ హోమ్ పేజ్లో ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి మనకి థ్రెట్ ఇంటెలిజెన్స్లో కూడా లాంగ్ ఫ్లో అండ్ గూగుల్ యాడ్స్ 24 hours వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వల్నరబిలిటీస్ గురించి చూస్తే, సో ఇది కూడా అండర్ వల్నరబిలిటీ క్రైటీరియా కింద వస్తుంది కాబట్టి కేటగిరీ కింద ఇక్కడ కూడా ఈ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ సైబర్ అటాక్స్. చైనీస్ హ్యాకర్స్ యూజ్ ఆంథ్రోపిక్స్ AI టు లాంచ్ ఆటోమేటెడ్ సైబర్ ఎస్పినాజ్ క్యాంపైన్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ వెబినార్స్కి సంబంధించి ఏమైనా అప్కమింగ్ వెబినార్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి దానికి సంబంధించినవి. సో దానికి సైన్ అప్ అయ్యి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ టైం ఉంటే జాయిన్ అవ్వచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి అన్నమాట, కొన్ని ఓన్లీ ఆర్గనైజేషన్స్కి ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉండొచ్చు మేబీ. సో అలా. అండ్ ఎక్స్పర్ట్ ఇన్సైట్స్. సో ఇవన్నమాట ఎక్స్పర్ట్స్, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజేషన్స్లో కానీ, సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో కానీ, ఏమైనా కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళు ఏమైనా రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్స్ అంటారు, లేకపోతే రీసెర్చ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేదంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని సెమినార్స్ అలాంటివి కండక్ట్ చేసిన వాటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ. సో ఇక్కడ మీరు చూస్తే బిట్ డిఫెండర్ అని ఉంది, ప్రాఫెట్ అని ఉంది, జీస్కేలర్, సో రేడియంట్. సో ఇట్లా అండ్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి అంట. సో ఇక్కడ మనకి ఏమైనా డీటెయిల్స్ తెలిసినాయి అనుకోండి, బిఫోర్ హ్యాకర్స్ న్యూస్ కానీ, వేరే వెబ్సైట్లు కానీ, లేకపోతే ఏదైనా డాటా బ్రీచెస్ కానీ, ఏమైనా లీక్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఫ్రెష్ ఎక్స్ప్లాయిట్ ఇన్ ద వైల్డ్, ఏదైనా ఎక్స్ప్లాయిట్స్ ఏమైనా తెలిసినా, నో అబౌట్ ది బ్రీచ్ బిఫోర్ ఇట్ హిట్స్ ది మెయిన్ స్ట్రీమ్, వీ హ్యాండిల్ టిప్స్ విత్ అర్జెన్సీ, కేర్ అండ్ డిస్క్రిప్షన్. ఈ మెయిల్కి మనం మెయిల్ చేయొచ్చు అనమాట.
ఆ డీటెయిల్స్. ఒకవేళ మనం ప్రైవేట్గా ఇన్ఫామ్ చేయాలి అనుకుంటే సిగ్నల్, టెలిగ్రామ్ అండ్ ప్రోటాన్ మెయిల్ తోటి వాళ్ళని డీటెయిల్స్ అనేవి వాళ్ళకి నోటిఫై చేయొచ్చు అనమాట. సో మన డీటెయిల్స్ రివీల్ చేయకుండా ఏదైనా ఫ్లాస్ గురించి మనకు తెలిసిన ఏవైనా సరే, ఇన్ కేసు వాళ్ళ వెబ్సైట్లో కానీ అడ్వర్టైజింగ్ అండ్ స్పాన్సర్షిప్స్ అలాంటివి ఏమైనా కావాలంటే. సో ఇలా నెక్స్ట్ డార్క్ రీడింగ్. డైరెక్ట్గా సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి అనమాట. darkreading.com. సో ఈ వెబ్సైట్ కూడా సైబర్ సెక్యూరిటీ టాపిక్స్కి సంబంధించిన ఏమైనా కావాలి అంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ సెక్యూరిటీకి సంబంధించి, మొబైల్ సెక్యూరిటీ. సో ఇలా మీ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ వరల్డ్ అని ఉంది కదా, ఏషియా పసిఫిక్ రీజియన్స్కి సంబంధించి, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా, డిఆర్ గ్లోబల్ అని ఉంది. సో ఇవి. సో వాటికి సంబంధించిన న్యూస్ అనేది స్పెసిఫిక్గా మనం ఇక్కడ చూడొచ్చు. ది ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇందులో న్యూస్ అనమాట. అండ్ డిఆర్ టెక్నాలజీ. డిఆర్ అంటే ఏం లేదు ఇక్కడ, డార్క్ రీడింగ్ మేబీ. పోస్ట్ క్వాంటమ్, వెబ్ క్లౌడ్, బీ సేఫర్, ఫాస్టర్ అని ఉంది ఇక్కడ. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి, ఇది ముందు చూసాం కదా, ది hackersnews.comలో సేమ్ అప్కమింగ్ ఈవెంట్స్, పాడ్కాస్ట్ అండ్ వెబినార్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్. రీసోర్సెస్ ఏమైనా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తే, పార్ట్నర్ పర్స్పెక్టివ్స్ అండ్ న్యూస్ లెటర్స్, పాడ్కాస్ట్, రిపోర్ట్స్ అండ్ వీడియోస్ కూడా చూడవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం నాలెడ్జ్ పెంచుకోగలుగుతాము. సో న్యూస్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. మీరు స్పెసిఫిక్గా దేనికి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వచ్చు. ఈవెన్ వెబ్సైట్స్ అయినా సరే, సోషల్ మీడియా అకౌంట్స్ అయినా సరే. ఈవెన్ మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు, లింక్డ్ఇన్లో ఫాలో అవ్వచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ స్పెసిఫిక్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేజెస్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుంది అంటే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అనేది మీకు అప్ టు డేట్ ఉండొచ్చు అనమాట. సో ఇది ట్రాఫిక్ పరంగా ర్యాంక్డ్ కన్సిస్టెంట్లీ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ రీడ్ సైట్స్ ఫర్ ఐటీ అండ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి ఇది మోస్ట్ విజిటింగ్ వెబ్సైట్ అనమాట. అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రొవైడింగ్ ఇన్-డెప్త్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ కన్వర్సేషన్ త్రూ 14 థీమాటిక్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ క్లౌడ్ సెక్యూరిటీ, థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ. సో ఈ పర్టికులర్గా ఈ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఇన్-డెప్త్ అనాలిసిస్ డీటెయిల్స్ అనేవి మనకి ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లౌడ్ సెక్యూరిటీని సెలెక్ట్ చేస్తాను. క్లౌడ్ సెక్యూరిటీకి సంబంధించి నేటివ్ లాంచెస్ సెక్యూరిటీ కంట్రోల్ ప్లేన్ ఫర్ మల్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్, ఒరాకిల్ ఇవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. స్పెసిఫిక్గా క్లౌడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లీపింగ్ కంప్యూటర్. సో ఇది వెబ్సైట్, దీంట్లో కూడా ఇలాగే న్యూస్ అవైలబుల్గా ఉంటుంది అనమాట హోమ్ పేజ్లో. సో లేటెస్ట్ ఆర్టికల్స్. సో సిసా ఆర్డర్స్ ఫెడ్స్ టు ప్యాచ్ మ్యాక్ సెక్యూరిటీ సిస్కో ఫ్లా బై సండే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్. ఎవరైనా వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, బై సండే ఇది అప్లై చేయాలి కాబట్టి. సో ఇది ఫెడ్స్కి సంబంధించి, ఫెడరేషన్కి, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ వెబ్ ఏజెన్సీస్ ఇట్లాంటి వాటికి. ది సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వీళ్ళు ఇచ్చిన ఒక అడ్వైజరీ అనమాట. ఈ ఫెడరల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్యాచెస్ అనేవి అప్లై చేసుకుంటే బెటర్. ఎవరైతే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయో, ఫెడరల్ ఏజెన్సీస్, వాటికి సంబంధించి. అండ్ ఇంటర్నేషనల్ జాయింట్ యాక్షన్ డిస్టర్బ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ డీడాస్ బాట్నెట్స్. మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మార్చ్ విండోస్ అప్డేట్స్ బ్రేక్ టీమ్స్, వన్ డ్రైవ్ సైన్ ఇన్స్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి లేటెస్ట్ ప్యాచెస్ కానీ, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ చేసుకుని ఆర్గనైజేషన్ని కానీ, ఇండివిజువల్గా కానీ మనం సైబర్ సెక్యూరిటీ బ్రీచెస్ నుంచి, వల్నరబిలిటీస్ నుంచి మనం సెక్యూర్గా ఉండొచ్చు. సో దీనికి ఇలా యూజ్ అవుతుంది. అండ్ ట్యుటోరియల్స్, బ్లాగ్స్ ఉంటాయి, చిన్న చిన్న వీడియోస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ బ్లాగ్సే ఉంటాయి ఇలాంటి వెబ్సైట్స్లో. అండ్ వెబినార్స్ ఏమైనా ఉంటాయి. సో ఇవి ఆల్రెడీ రికార్డింగ్ అనమాట, వాచ్ రికార్డింగ్, సుమోలాజిక్కి సంబంధించి. అండ్ డౌన్లోడ్స్, కొన్ని బేసిక్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. క్వాలిస్ బ్రౌజర్ చెక్, స్టాప్ డీక్రిప్టర్, ఆరా డీక్రిప్టర్, ఫైల్ లాకర్ డీక్రిప్టర్. మోస్ట్ డౌన్లోడెడ్ ఫైల్స్ ADW క్లీనర్, కాంబోఫిక్స్, ఆర్కిల్, జంక్వేర్ రిమూవల్ టూల్. సో ఈ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే టూల్స్ అనమాట. ఇంకేమైనా డీల్స్ ఉంటాయి, లెర్నింగ్కి సంబంధించి కానీ, ఐటీ సర్టిఫికేషన్స్కి సంబంధించి కానీ, ఏమైనా గ్యాడ్జెట్స్కి సంబంధించినవి.
ఇంకా విపిఎన్స్ అండ్ ఫోరమ్స్ ఏమైనా ఉంటే వీటికి సంబంధించి వాటి డీటెయిల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నమాట ఇక్కడ డిస్కషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట ఒక టాపిక్స్ పైన. దానికి సంబంధించి వచ్చిన రిప్లైస్ అండ్ డీటెయిల్స్ ఇక్కడ సేమ్ లైక్ రెడిట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో అలా అనమాట. సో ఈ టాప్ 5లో నెక్స్ట్ వెబ్సైట్ క్రెప్సాన్ సెక్యూరిటీ. ఈ క్రెప్సాన్ సెక్యూరిటీ ఏంటంటే అకార్డింగ్ టు ట్రాఫిక్ అండ్ రేటింగ్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ యాజ్ #1 or #2 మోస్ట్ పాపులర్ ఇండిపెండెంట్ సెక్యూరిటీ బ్లాగ్ డ్యూ టు ఇట్స్ హై ఇంపాక్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్. సో ఇదేంటంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి #1 కానీ #2లో కానీ ఉంటుందన్నమాట ఈ వెబ్సైట్ ఎప్పుడు. ఎందుకంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బ్రయన్ క్రెబ్స్ అనే ఒక పర్సన్ ప్రొవైడ్స్ డీప్ డైవ్స్ ఇంటూ ప్రాఫిట్ డ్రివెన్ సైబర్ క్రైమ్ అండ్ మేజర్ డేటా బ్రీచెస్. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ జర్నలిస్ట్ బ్రయన్ క్రెబ్స్ అనే ఒక పర్సన్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. అతను ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ఇస్తారనమాట డీటెయిల్స్. సో దీంట్లో ఏంటంటే లేటెస్ట్ ఏమన్నా సైబర్ థ్రెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ డేటా బ్రీచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే హీజ్ అన్ ఇండివిజువల్ ఇన్వెస్టిగేటర్ కాబట్టి. సో ఐఓటీ బాట్నెట్ ఈ డీడాస్ అటాక్కి సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంతకుముందు మనం డార్క్ రీడింగ్లోన సో ఈ న్యూస్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉంటుందో వెబ్సైట్స్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అన్ని వెబ్సైట్స్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఏదో ఒక వెబ్సైట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది లేటెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రెప్సాన్ సెక్యూరిటీ. సో ఈ పర్సన్ అనే అతను ఇండివిజువల్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో ఇస్తుంది. ఇది కూడా ఒక మెయిన్ పాపులర్ వెబ్సైట్ అని చెప్పొచ్చు #1 or #2 లెవెల్లో. ఎందుకంటే ఇది ఇండివిజువల్ పర్సన్ ఇన్వెస్టిగేట్ చేసి ఇన్డెప్త్ సెక్యూరిటీ న్యూస్ అండ్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. వెబ్సైట్ CSO ఆన్లైన్. ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, బట్ కాకపోతే నేను పిక్ చేసిన వెబ్సైట్స్ అనమాట ఇది. CSO ఆన్లైన్ సెక్యూరిటీ స్పీడ్ ఆఫ్ బిజినెస్. సో ఇది CSO ఆన్లైన్ అనే వెబ్సైట్. దీంట్లో కూడా లేటెస్ట్ న్యూస్ అనేది డీటెయిల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ransomware group exploited CISO firewall ransomware group exploited CISO firewall ransomware group exploited Cisco firewall vulnerability as a 0-day weeks before a patch appeared. సో ప్యాచ్ రాకముందు ఆ డీటెయిల్స్ అనమాట. సో ఇవి సిస్కోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ కానీ సిస్కోకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఆ నెట్వర్కింగ్ హార్డ్వేర్ కంపోనెంట్స్ ఏమైనా యూస్ చేస్తున్నారనుకోండి. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా యూస్ చేస్తూ ఉంటే ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని ప్యాచెస్ అప్లై చేసుకోవడం కానీ ఇన్ కేస్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే షెడ్యూల్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో మీ ఆర్గనైజేషన్ ఏవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుందో లేకపోతే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుందో వాటికి సంబంధించిన బ్లాగ్స్ కూడా ఫాలో అవుతూ ఉండాల్సి ఉంటుంది అనమాట. వెండర్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో కానీ పాలో ఆల్టోకి సంబంధించినవి కానీ లేకపోతే ఏ వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్ ఏ ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మెయిన్ బ్లాగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండాలి, అంటే ఇవి కూడా ఫాలో అవుతూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే అప్ టు డేట్ ఉంటాం కాబట్టి ప్యాచెస్ అప్లై చేసుకోవడం కానీ అప్డేట్స్ కానీ చేసి సెక్యూర్గా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా యూజ్ అవుతాయి. సో ఈ CSO ఆన్లైన్ ట్రాఫిక్ అండ్ రేటింగ్ పరంగా అయితే లీడింగ్ డెస్టినేషన్ ఫర్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ డెసిషన్ మేకర్స్ షోయింగ్ సిగ్నిఫికెంట్ ఆడియన్స్ రీచ్ ఓవర్ 22,000 ఆడియన్స్ పర్సంటేజ్ ఇన్ సమ్ మెట్రిక్స్, కొన్ని మెట్రిక్స్ ప్రకారం అనమాట. ఇట్ ఫోకసెస్ ఆన్ కవర్స్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ సెక్యూరిటీ డిసిప్లైన్స్ ఇంక్లూడింగ్ రిస్క్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ పాలసీస్ ప్రకారం ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. రిస్క్ మేనేజ్మెంట్ కానీ నెట్వర్క్ సెక్యూరిటీ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ నేషనల్ సెక్యూరిటీ పాలసీస్ కానీ. సో ఈ వెబ్సైట్ ఈ టాప్ 5 వెబ్సైట్స్ అయినా టాప్ 10 వెబ్సైట్స్ అయినా ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో అన్నిటికీ అల్టిమేట్గా మనకి దేనికి కావాలి అంటే లేటెస్ట్ సైబర్ సెక్యూరిటీ న్యూస్ కానీ డేటా బ్రీచెస్ కానీ వల్నరబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవైలబుల్గా ఉండడం కోసం మనకి ఈ వెబ్సైట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇంటర్వ్యూలో కూడా మీకు క్వశ్చన్ రావచ్చు అనమాట, లేటెస్ట్ సైబర్ సెక్యూరిటీ న్యూస్కి మీరు ఎలా అప్డేట్ అవుతారు అని, లేదంటే ఏ వెబ్సైట్స్ ఫాలో అవుతారని. సో మీరు డెఫినెట్గా ఈ వెబ్సైట్స్ అనేవి చెప్పొచ్చు అనమాట. హ్యాకర్స్ న్యూస్, బ్లీపింగ్ కంప్యూటర్, డార్క్ రీడింగ్, క్రెప్సాన్ సెక్యూరిటీ, CSO ఆన్లైన్. సో ఇట్లా నేను ఈ వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో లేటెస్ట్గా వచ్చిన సైబర్ సెక్యూరిటీ న్యూస్ కానీ బ్రీచెస్ కానీ వల్నరబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నేను తెలుసుకుంటూ ఉంటానని చెప్పొచ్చు అనమాట. హౌ డూ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అని అడిగితే
ఇది ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. డెఫినెట్గా ఫ్రెషర్స్కి అయితే డెఫినెట్గా అడిగే క్వశ్చన్గా ఉంటుందన్నమాట ఇది 99%. సో ఇలా ఇవి టాప్ 5 వెబ్సైట్స్ నేను తీసుకున్నవి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు ఛానల్. అండ్ మెంబర్షిప్స్ కూడా ఉంటాయి. ఫ్యూచర్లో నేను ఏమైనా వీడియోస్ యాడ్ చేస్తే మెంబర్షిప్లో కూడా యాడ్ చేస్తాను. ఒకసారి ఛానల్లో చెక్ చేసి చూడండి. అంటే ఏమైనా కోర్సెస్ కానీ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్లో కోర్సెస్ ఏమైనా ఉన్నా కానీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ది సపోర్ట్.